అక్కడ చనిపోయిన హిందువుల్లో ఒక్క హిందువు ఒక ముస్లిం కి ఓటు వేసి ఉండొచ్చు, ఆ హిందువు కాంగ్రెస్ కి ఓటు వేసి ఉండొచ్చు. అదే హిందువు నేను గొప్ప సెక్యులర్ ని, అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, రామ్ రహీం బాయి బాయి అని అన్నవాడే అయ్యుండొచ్చు. అదే హిందువు సౌత్ నార్త్ అనే వివాదంలో భాగస్వామి అయ్యుండొచ్చు. అదే హిందువు వక్ఫ్ అమెండ్మెంట్ తప్పు అని రోజు మోదీని బీజేపీని తిట్టినవాడే అయ్యుండొచ్చు. కానీ అదేది నిన్ను ఈ రోజు ప్రాణాలతో లేకుండా కాపాడలేకపోయాయి. అదేది నీకు ఈ రోజు ఒక్క మార్కు వేయలేదు, నీ ప్రాణం కాపాడలేదు. నువ్వు రెడ్డివా, కమ్మవా, బ్రాహ్మణవా, వైశ్యవా, బీసీవా, ఎస్సీవా, ఎస్టీవా, తెలంగాణ వాడివా, ఆంధ్ర వాడివా, గుజరాతీ వాడివా, హిందీ మాట్లాడగలవా, నికృష్టివా, కాంగ్రెస్ వాదివా, ఓవైసీ సపోర్టర్వా, ఇవేమీ అడగలేదు. అడిగింది ఒకే ప్రశ్న, నీ గుర్తింపు కార్డు ఏది అని, నీ పేరు ఏంటి అని, నీ బట్టలిప్పి చూసి నువ్వు హిందువే అబ్దుల్లావి కాదు అని నిర్ధారణ చేసుకుని కాల్చి చంపారు. నువ్వు వాడికి ఎప్పుడూ కాఫిర్వే. ఇప్పుడు కూడా ఈ దాడి హేయమైనదని ఖండిస్తున్నా అని అనడానికి ఎందరికో నోర్లు చేతులు కదలు. ఇలాంటి వారు ఉగ్రవాదుల కన్నా మహా డేంజర్. చూడండి ఎలా నవ్వుతున్నారో. వీళ్ళంతా మన మధ్యనే తిరిగే వాళ్లే. సమయం వస్తే నీ ప్యాంటు విప్పి చూసి పైకి పంపే వాళ్లే. అమాయక పర్యాటకుల ప్రాణాలు పోయాయి కదా. దీనికి మద్దతు ఇచ్చింది అక్కడ కాశ్మీర్ లో ఉండే లోకల్ ముస్లిమ్స్ కాదంటారు.